ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివిధ దేశాధిపతులు దేశంలోనే ముఖ్యమైన నాయకుల మధ్య ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేంద్ర మంత్రులుగా కూడా నేతలు ప్రమాణం చేశారు. వివిఐపీలు సహా 8,000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అక్కడ కెమెరాకు చిక్కిన ఓ జంతువు దృశ్యాలు దేశాన్ని షాక్కు గురిచేస్తున్నాయి. రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి వెనక పులి ఆకారంలో ఉన్న జంతువు సంచరించడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బీజేపీ ఎంపీ దుర్గాదాస్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభివాదం చేస్తున్న సమయంలో వారి వెనక పిల్లి, చిరుత లాంటి ఆకారంలో ఉన్న జంతువు నడుచుకుంటూ వెళ్ళింది. అయితే అది పులా, పిల్ల, ఇంకేదైనా జంతువా అని తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుచుతున్నారు. అయితే అది చిరుత, పులా, పిల్ల, కుక్క అన్నది ఆ విజువల్స్లో స్పష్టంగా కనిపించడం లేదు. దాని నడకలో టీవీ చూసి చిరుతాని కొందరు అక్కడ చిరుతలు ఎందుకు ఉంటాయని ఎవరో ఎడిట్ చేసి ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది పెంపుడు జంతువే అయి ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని సందర్శించే ప్రతి ప్రధాన దేశాధినేత గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతుంది. అలాంటిది ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ భవనంలో ఈ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ భవనం 340 గదులు, 3 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని 90 ఏళ్ల క్రితం ఎడ్విన్ లూటియాన్స్ నిర్మించగా ఈ భవనంలో కీలక కార్యక్రమాలు, విందులు జరుగుతాయి. ఇక్కడ 2 వంటశాలలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి ప్రైవేట్ కిచెన్, మరొకటి రాష్ట్రపతి భవన్లోని అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, రిసెప్షన్లు, సమావేశాలలో క్యాటరింగ్ ఏర్పాట్లకు 2వ వంటగది బాధ్యత వహిస్తోంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ భవనంలోకి బయట నుండి జంతువులు ప్రవేశించే ఆస్కారం లేనేలేదు. అయితే దీనిపై రాష్ట్రపతి భవన్ సంబంధించిన అధికారులు స్పందిస్తే తప్ప సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మడానికి లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.